హాయ్, దిస్ ఇస్ యువర్ లైఫ్ కోచ్ లింగరాజు గురుజీ. ఐఎమ్ ఏ మైండ్ ట్రైనర్, కాస్మిక్ గురు అండ్ యూనివర్సల్ హీలర్. మీరు చూస్తున్నది లైఫ్ ఎక్సలరేషన్ స్కూల్ అనే ఛానల్. ఈరోజు మీ జీవితం మీ చాయిస్ ఈ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మీకు తెలుసు, జననము మరణము మధ్య ఉన్నది మన జీవితం. జననము మన చేతిలో ఉందా? లేదు. మరణము మన చేతిలో ఉందా? లేదు. కానీ వాటి మధ్య ఉన్న జీవితం మాత్రము మన చేతిలోనే ఉంది. దీనికి ఇంగ్లీష్లో చెప్పాలంటే బి అంటే బర్త్, డి అంటే డెత్. కానీ బికి డికి మధ్య ఏముంది? సి ఉంది కదా. సి అంటే ఏంటి? చాయిస్. అంటే జీవితం అనేది మన చాయిస్. మీరు ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, నో మ్యాటర్. ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు, నో మ్యాటర్. కానీ ఎలా జీవించారనేది మ్యాటర్, చాలా ఇంపార్టెంట్. సో మన జీవితము మన చాయిస్. మన జీవితాన్ని మనమే నిర్మించవచ్చు. అది ఎలాగనేది ఒక ఉదాహరణ రూపంలో తెలుసుకుందాం. ఒక ఊరిలో సాంబయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి భార్య, 2 కుమారులు ఉన్నారు. అతను ఎప్పుడు మద్యం సేవిస్తూ మద్యానికి బానిస అయిపోయాడు. అతని ఇంటికి ఎదురుగా ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆ ప్రొఫెసర్ గారికి ఒక కుమారుడు. ఆ ప్రొఫెసర్ గారు చాలాసార్లు సాంబయ్యకి సంజాయించారు, కానీ సాంబయ్య వినేవాడు కాదు. సాంబయ్య మద్యం తాగుతూ ఇంట్లో భార్యతో, వారి యొక్క పిల్లలతో గొడవ చేసేవాడు, అందరికీ కొట్టేవాడు, ఊర్లో కూడా అందరితో గొడవ పడేవాడు. చాలామంది సాంబయ్యకి సంజాయించేవారు, కానీ సాంబయ్య ఎవరి మాట వినేవాడు కాదు. ప్రొఫెసర్ గారు కుమారుడు చక్కగా చదివాడు. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల తర్వాత అమెరికా నుండి తన ఊరికి వచ్చాడు. చిన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడు. సాంబయ్య ఎప్పుడు కేకలు వేసేవాడు, అందరితో గొడవ పడేవాడు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అవన్నీ ప్రొఫెసర్ గారి కుమారుడికి కనిపించలేదు. స్పెషల్లీ సాంబయ్య కనిపించలేదు. అప్పుడు తన తండ్రికి అడిగాడు, డాడీ, మన ఎదురింటి అంకులు ఎప్పుడు మద్యం సేవిస్తూ గొడవ పడేవారు, అతను కనిపించట్లేదెందుకు అన్నాడు. ఫాదరు సమాధానం ఇచ్చారు, అతను 2 సంవత్సరాల క్రితమే మరణించారు అని. అయ్యో పాపం, ఎంత పని అయింది అని అనుకున్నాడు. నెక్స్ట్ డే వారి యొక్క ఇంటికి పలకరింపుకి వెళ్ళాడు. ప్రొఫెసర్ గారి కుమారుడు సాంబయ్య గారి ఇంటికి ఎప్పుడైతే పలకరింపు కోసం వెళ్ళాడో అక్కడ చూశాడు, సాంబయ్య గారి చిన్న కుమారుడు మద్యం సేవించి తల్లితో గొడవ పడుతున్నాడు. ఏమిరా తమ్ముడు, మద్యం తాగుతూ తల్లితో గొడవ పడుతున్నావు అని అడిగాడు ప్రొఫెసర్ గారి కుమారుడు. సాంబయ్య గారి చిన్న కుమారుడు ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా? నా తండ్రికి చూసే ఉంటావు కదా, ఏం చేసేవాడు? మద్యం సేవించేవాడు, అందుకు నేను కూడా మద్యం సేవిస్తున్నాను అన్నాడు సాంబయ్య యొక్క చిన్న కుమారుడు. ఇంతలో సాంబయ్య యొక్క పెద్ద కుమారుడు వారి ఇంటికి చేరుకున్నాడు. చక్కగా సూటు బూటు వేస్తున్నాడు, టై పెట్టినాడు, ఒక ప్రొఫెషనల్గా కనిపిస్తున్నాడు. అతను రాగానే ప్రొఫెసర్ గారి కుమారుడు పలకరించాడు. నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. అతను, నేను ఒక ప్రైవేట్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నాను అని చెప్పాడు సాంబయ్య గారి పెద్ద కుమారుడు. ఇది ఎలా సాధ్యం అని అడిగాడు ప్రొఫెసర్ గారి కుమారుడు. అప్పుడు సాంబయ్య గారి పెద్ద కుమారుడు ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా? తమ్ముడు, మా డాడీకి నువ్వు చూసావు కదా, తన జీవితాంతము మద్యం సేవిస్తూ అందరితో గొడవ పడేవాడు. నేను అవన్నీ చూశాను, పరిస్థితులన్నీ గమనించాను. నా జీవితము ఆ విధంగా ఉండకూడదు అని సంకల్పించాను. అందుకే నేను మనస్సు పెట్టి చదువుకున్నాను. ఆ భగవంతుడు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అన్నాడు సాంబయ్య గారి పెద్ద కుమారుడు. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది, సాంబయ్య యొక్క చిన్న కుమారుడు పెద్ద కుమారునికి ఒకే విధమైన పరిస్థితి, ఒకే విధమైన అవకాశం. కానీ సాంబయ్య యొక్క పెద్ద కుమారుడు తన జీవితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. తన జీవితాన్ని తానే నిర్మించాడు. సాంబయ్య గారి చిన్న కుమారుడు తన జీవితాన్ని ఒక చాయిస్గా తీసుకోలేదు, ఒక అవకాశంగా తీసుకోలేదు. మీకు తెలుసా, జీవితం అనేది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరైతే తన చేతిలోకి తీసుకుంటారో వాడు తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. జీవితాన్ని ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నిర్మించే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు. మనం అది తెలియక పరిస్థితుల ప్రభావంలో పడిపోయి మనం మన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మానవ జన్మ అనేది ఒక దుర్లభమైన జన్మ, అద్భుతమైన జన్మ. ఇలాంటి జన్మ మళ్ళా దొరుకుతుందో లేదో మనకి తెలియదు. భగవంతుడు మనకి మానవుడుగా పుట్టించి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మన జీవితం మనం నిర్మించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని మీరు మీ చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దాలి, హ్యాపీగా జీవించాలి. జీవితం అనేది ఎలాగా ఒక చాయిస్ అనేది ఒక ఉదాహరణ రూపంలో మీకు చెప్పాను. మీకు అర్థమయ్యే ఉంటుందని
నేను ఆశిస్తున్నాను. ఎవరైతే తన జీవితాన్ని ఒక చాయిస్గా తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దారో వారికి నేను హ్యాండ్సప్ చెప్తున్నాను. ఎవరైతే తన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో, దురదృష్టం అని కామన్ పీపుల్ లాగా ఉండిపోతున్నారో వారికి నేను మీ జీవితాన్ని మీరు మీ చేతికి తీసుకోండి, ఒక చాయిస్గా తీసుకోండి, మీ జీవితాన్ని మీరు నిర్మించండి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు ఈ ఛానల్లో మీరు తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం.